జిల్లా బైన్సా మండల పరిధిలోని కోతుల్లో నూతనంగా నిర్మిస్తున్న వినాయక ఆలయానికి గ్రామస్తులు భూమి పూజ చేశారు. గ్రామంలోని బండరాయి కింద గణనాథుడు వెలవడంతో గ్రామ పెద్దలు స్వామివారు వెలిసిన వద్దే గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఊరంతా విఘ్నేశుడు వెలిసిన ప్రాంతానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది. కూతులుగా మా గ్రామ శివారులోని సురేష్ అనే గొర్రెల కాపరతను ఈ గొర్రెలు మేపుతూ ఉంటుంటే అతనికి ఇక్కడ ఈ గుట్టకు వచ్చేసరికి గుట్ట పక్కన బండ దగ్గర కింద పడి దెబ్బలు కింద పట్టడం. ఆ సమయానికి అక్కడ చూసేసరికి అక్కడ గణపతి లాంటి విగ్రహం కనిపించింది. వర్షం పడుతున్నది. వర్షంలో కూడా గణపతి ఎందుకు గడుస్తుందని చెప్పేసి అతను ఆశ్చర్యంగా అక్కడిని చూసుకుంటూ అక్కడిని కూర్చున్నాడు. అతనికి ఏం అర్థం కాలేదు. పక్క యొక్క గొర్రెల కాపల వాళ్ళని పిలిపించి చూసి ఏంద్రపై ఇట్లా మరి విగ్రహం నడుస్తలేదు, విగ్రహం ఎందుకు ఇట్లా ఉందని చెప్పి వాళ్ళందరూ ఊరుకు సమాచారం అందించిండు. ఊళ్ళందరూ తిరిగి ఒక్కరు వచ్చి చూసి బైన్సా బబుల్ మారదల గురించి అతనితో చూపించి దానికి స్వయం సిద్ధి వినాయక్ అనే నామకరణం జరిగింది. దానికి గ్రామస్తులు కమిటీ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. మనం ప్రతి ఒక్క విలేజ్ తరఫున అందరూ మా విలేజ్ తరఫున అందరూ వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల దీని యొక్క విగ్రహాన్ని ఊరి దగ్గర తీసుకెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని అందరం అనుకుంటున్నాము. మా యొక్క అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క వినాయక విగ్రహాన్ని మేము తీసుకుని అక్కడ వెళ్ళి బుధవారం నాడు స్థాపన చేస్తాము. ఈ అందరూ సహకరించి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాం. మేపడానికి రాగానే ఆ సైడ్లో నేను కూడా కాలు దారి ఇట్లా చేతి కిందికి పెడితే అక్కడ విపరీతమైన ఆనబడుతున్నది. ఆ వర్షంలో మరి గణేష్ తడలేదని చూసిన ఈ వర్షంలో ఇంత వర్షం పడడానికి గణేష్ తడతలేదు, మరి ఏంది అని మా గొర్రెల కాపరికి ఇంకొక అతనికి ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని. అతను వచ్చిండు అన్న మరి కరెక్ట్ ఇది గణేష్ మరి నీకు ఎట్లా కనిపించింది, మరి దీనికి ఊరు పెద్ద మనుషులకు తెలియజేద్దాం అని ఎప్పుడు తెలియజేసినాము. తెల్లారి అందరు ఒక్కోళ్ళు వచ్చి అందరు చూసిండ్రు. గ్రామ పెద్దలందరికీ తెలిసిపోయింది.